వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలో మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఇప్పటిదాకా వృత్తిపరమైన విషయాలలో ఆశించిన స్థాయిలో మీకు లాభం లేదు అన్న భావన కలగడం, వ్యక్తుల సహకార లోపం అన్న భావన, రకరకాల వాటి వల్ల కొంత మీరు నిస్తేజంగా ఉండే పరిస్థితులు వచ్చినప్పటికీ వృత్తిపరమైన ఆదాయ విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కూడా వృత్తిలో కొంత చికాకులు అనేవి వచ్చే అవకాశం ఉంది. తద్వారా వృత్తిని మనం వృత్తిలో ఉందామా లేకపోతే వృత్తిని వదిలేద్దామన్న భావనలు లాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముందుగా చేసుకోవాలి. దాని కొరకు మీరు గణపతికి గరిక పూజ చేసుకోవడం అనేది కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే తండ్రి పెద్దల యొక్క సహకారంతో కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన విషయాల్లో కొత్త అవకాశాలు, ముఖ్యంగా టెక్నికల్ కానీ ఏఐ రంగాల్లో కానీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి దాని రిలేటెడ్గా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం లాంటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు.